బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరికొన్ని గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈ ఏడాది రుతుపవనాలు అనుకున్న సమయానికి వస్తున్నాయి. గతేడాది 10 రోజులు ఆలస్యంగా వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం రుతుపవనాల వ్యాప్తికి వాతావరణం అనుకూలంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణం చల్లబడింది. వారం రోజులుగా అడపాదడపా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అనుకున్న సమయానికి రుతుపవనాలు తీరాన్ని తాకితే రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నైరుతి రుతుపవనాలకు సంబంధించిన వనిత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. అంజుమ, చెప్పండి, కేరళను రుతుపవనాలు తాకిన తర్వాత ఎన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు చేరే అవకాశం ఉంది? అంజుమ. ప్రసన్న, ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కూడా నైరుతి రుతుపవనాలు అనేవి చురుకుగా కదులుతున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే మనకు తెలపడం జరిగింది. ఇక నైరుతి రుతుపవనాలు రాగల 24 గంటలలో కూడా కేరళలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయని కూడా ఇటీవల వాతావరణ శాఖ విడుదల చేసినటువంటి ప్రకటనలో కూడా తెలపడం జరిగింది. ఇక ఒక్కసారి కేరళలోకి ఎంటర్ అయిన తర్వాత తెలంగాణ, ఈ 2 తెలుగు రాష్ట్రాలకి దాదాపు జూన్ 7 లేదా 10వ తారీఖు లోపు కూడా ప్రవేశించేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా మొన్నటి వరకు మనకు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా పలు జిల్లాలలో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులు, అదేవిధంగా ఈదురుగాలులతో కూడా మనకు పడటం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా మనకు నమోదవుతున్నాయి. అయితే రానున్నటువంటి 4-5 రోజుల పాటు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. దీనికి సంబంధించి అంటే వర్షపాతానికి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎటువంటి హెచ్చరికలను కానీ లేదంటే వర్ష సూచన కానీ వాతావరణ శాఖ అయితే ఇవ్వలేదు. కాకపోతే మనకి 1వ తారీఖు మనం జూన్ 1కి చూస్తున్నట్లయితే కూడా ఉరుములు, మెరుపులు, అదేవిధంగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 1వ తారీఖున మనకు ఎల్లో అలర్ట్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాలకి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కూడా దాదాపు 13 జిల్లాలకి కూడా ఈ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మోస్తారు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. 1వ తేదీ, 2వ తేదీ 2 రోజులు మనం చూస్తున్నట్లయితే కూడా ఇంచుమించుగా ఎల్లో అలర్ట్స్ అయితే ఆయా ప్రాంతాలకైతే వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారిగా మనం చూసుకుంటే అయితే కూడా కేరళని తాకిన తర్వాత ఏదైతే మనకు రాగల 24 గంటల్లో తాకిన తర్వాత జూన్ 7 లేదా 10వ తారీఖు లోపల మనకి తెలంగాణని 2 తెలుగు రాష్ట్రాలలోకి నైరుతి రుతుపవనాలు ఎంటర్ అవుతాయని, మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుందని కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. థ్యాంక్ యూ అంజుమ.